హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు మంగళవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా ఈరోజు అయితే మంగళవారం కాబట్టి మీకు తెలిసిందే, నేను వారానికి 2 రోజులు అయితే ఇంటి ముందు కల్లాపి చల్లి ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకుంటాను. అంటే కల్లాపి అంటే పేడతోటి అనమాట. మామూలుగా రోజు కూడా నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటా చెత్తలు వచ్చి. ఇంకా మిగతా మంగళవారం శుక్రవారం మాత్రం పేడ తెచ్చి కల్లాపి చల్లేసి ఇట్లా ముగ్గులు పెట్టుకొని ఎర్రమన్ను పెట్టుకుంటాను మంచిగా. ఇంకా అట్లనే ఇంటి ముందు కూడా అలికేసి ముగ్గులు పెట్టుకున్నాను, ఎర్రమన్ను పెట్టుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసేసి అదంతా కూడా కడిగేసి ఇంకా ఇక్కడ కూడా ముగ్గు పెట్టుకున్నాను. సో ఓవరాల్గా ఇంటి ముందు అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఒక 1.5 అవర్ పట్టింది. దాని తర్వాత ఇంకా ఇంట్లో టిఫిన్లు, తర్వాత లంచ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా పిల్లలకి బాక్స్కి ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే మిద్దె పైకి వచ్చానండి. ఇంట్లో అన్ని పనులు కూడా చేసేసుకొని మిద్దె పైకి వచ్చాను. సో బట్టలు తెచ్చాను, బట్టలన్నీ కూడా ఉతికాను అనమాట. ఇంకా అవన్నీ కూడా ఆరేసేసాను. ఇంకా వాటన్నిటిని ఆరేసేసిన తర్వాత నేను కూడా ఇంకా లంచ్ అవి తినేసి దాని తర్వాత ఒకసారిగా పైకి వచ్చాను అనమాట. ఎందుకంటే ధనియాల పొడి అయిపోయింది ఇంట్లో. సరే, ఇంకా ధనియాలు అయితే తీసుకొని వచ్చాము. ఆల్రెడీ తెచ్చున్నాము మా అన్నకి ఇలా అవ్వకముందు. కాకపోతే ఏంటంటే వాటిని ఎండబెట్టి మెషిన్కి వేసుకొచ్చేంత టైం లేకపోయింది. ఇంకా అవి తెచ్చిన మరుసటి రోజే ఇట్లా అయిపోయిందనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళకి అక్కడ అదే ఇది చేశాం కదా దివసాలు, అవి అప్పుడు ధనియాలు కావాలని చెప్పేసి నేను ఇంట్లో ఉన్నవి తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట అక్కడ పొడి చేసుకోవడానికి. ఇంకా అట్లని చెప్పేసి మళ్ళీ నేనైతే కొత్తగా మళ్ళీ తీసుకురమ్మని చెప్పాను. మా వారైతే మేము ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. నాకు ఒక 2-3 డేస్ నుంచి వాటిని తీసుకొచ్చి మిద్దు పైన వేయడానికి టైం లేక ఇంట్లో పనుల్లో బిజీ అయిపోయి ఇంకా ఇట్లుండిపోయాను. సరే, ఇంకా కోతులు ఎక్కువ ఉన్నాయండి మనకి ఇక్కడ. విపరీతమైన కుక్కలు, విపరీతమైన కోతులు అనమాట. ఈ రెండే ఉంటాయి మనకి ఇక్కడ మేము ఉండే చోట అయితే. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ కోతులు అయితే ఇంటి దగ్గరనే మనం మనుషులు తిరిగినట్టే తిరుగుతూ ఉన్నాయి. అస్సలు భయపడట్లేదు అవి. ఏం పెట్టినా తీసుకెళ్ళిపోతున్నాయి. తులసికోట దగ్గర ఇట్లా శుక్రవారం మంగళవారం తాంబూలము అరటిపళ్ళు పెట్టి పూజ చేస్తాం కదా దీపం పెట్టి. సో మనం అట్లా దీపం వెలిగించి ఇంట్లోకి వెళ్తామో లేదో వెంటనే అవి అక్కడే కాసుకొని ఉంటాయన్నమాట. అట్లా అక్కడ ఉండేసేపు రావు. అట్లా ఇంట్లోకి వెళ్ళిపోగానే వచ్చి అవి తీసుకెళ్ళి తినేస్తూ ఉంటాయి. సర్లే, ఇంకా అవైనా ఆకలికి ఎంతసేపు ఉంటాయి చెప్పండి, తింటే పోనీలే అని చెప్పేసి నేను వదిలేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ ధనియాలు ఇంకా శనగ్గింజలు కూడా కొంచెం ముగ్గిపోయినట్లు అయిపోయినాయి. సరుకులు తెచ్చి డబ్బాల్లోకి వేసేసాము. ఇంకా మరుసటి రోజే ఇట్లా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. మళ్ళీ 10 days అక్కడే ఉండిపోయాం కదా. ఇంకా అవి నేను వాడలేదు కాబట్టి కొన్ని బూజు పట్టినట్లు అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాటిని కూడా తీసుకొచ్చాను. శనగ్గింజలు అలాగే ధనియాలు ఈ రెండు కూడా ఎండబెట్టేసుకుంటే ఒక గంట సేపు అట్లా మంచిగా ఎండొస్తుంది. ఒక 1 hour అట్లా కూర్చున్నామంటే ఎండిపోతాయి అనమాట ధనియాలు కూడా. మళ్ళీ తీసుకెళ్ళి మసాలా రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా మొబైల్స్ తర్వాత ఇవి అన్నీ పట్టుకొని వచ్చాను. ఒకేసారిగా వాటర్ బాటిల్ ఒకటి ఇంకా అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఒక గంట సేపు ఇక్కడ కాపలా కూర్చుంటే ఆ కోతులు రాకుండా ఉంటాయి. ఇంక ఇవి ఎండిపోయాయంటే తీసుకెళ్ళిపోదాంలే ఒకసారిగా కిందికి. మళ్ళీ మిద్దెపై నేను వేసేసి కిందికి వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా ఇంక మొత్తం తీసుకొని తినేస్తాయి అనమాట. చల్లబెల్లలు చేసేస్తాయి అవి. అందుకని చెప్పేసి నేను ఇంక అక్కడే కూర్చున్నా. ఇంకా కింద ఎండ లేదనమాట. మనం ఉండే చోట కింద సిమెంట్ వేశారు కదా, అక్కడ ఎండ వేరే లేదు. ఒకవేళ ఎండ ఉంటే అక్కడే వేసుకొని కూర్చోవచ్చు. బట్ ఎండ లేదు కాబట్టి నేను ఇంకా మిద్దె పైన వేయాల్సి వచ్చింది. ఇంకా చూసారు కదా, 1 కిలో ధనియాలు, ఇంకా వాటిలోకి సంబంధించి పసుపు కొమ్ములు, ఇంకా పల్లీలు అంటే శనగ్గింజలు 1 kg ఉన్నాయి. గింజలు అయితే పెద్ద పెద్ద శనగ్గింజలండి, బాగుంటాయి ఇవి. నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాను సరుకులకి వెళ్ళినప్పుడు. ఇవి ఏంటంటే కొన్ని బూజు పట్టినట్టు అయిపోయిందనమాట. పచ్చ శనగింజలు కదా, సో అందుకని చెప్పి నేనేమో వేయించి పెట్టుకోను. ఇట్లా పచ్చివే స్టోర్ చేసి పెట్టుకుంటాను డబ్బాలో. నాకు కావాల్సినప్పుడు ఎంత కావాలో అన్ని తీసుకొని చట్నీలకు కానీ తాలింపులకు కానీ మిక్సీకి వేసుకోవడానికి ఇట్లా కొంచెం కొంచెం వేయించుకుంటాను. మిగతా అన్నీ అట్లనే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఇవి వాడకుండా అలానే పెట్టేయడం వల్ల ఇంకొంచెం అట్లా అనిపించాయి. సరే, ఇవి కూడా ఎండకేసేద్దామని చెప్పేసి తెచ్చాను. ఇంకొక క్లాత్ వేసేసి దానిపైన అయితే వేసేసి ఇంకా బట్టలు కూడా ఆరేసేసానండి. చూసారు కదా, ఇంకా అన్ని పనులు చేసేసి ఇక్కడైతే కూర్చుందామని చెప్పేసి ఇంకా కొన్ని శనగ్గింజలు అయితే ఎత్తుకున్నా. సో శనగ్గింజలు తింటే మంచి ప్రోటీన్స్ ఉంటుంది. శనగ్గింజలు, బెల్లము ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండాలి. పచ్చ శనగ్గింజలు కానీ బాయిల్ చేసిన శనక్కాయలు కానీ ఇలాంటివి. సో అట్లా 4 అయితే ఎత్తుకొని తినేసి ఇంకా బాగా చల్లేస్తోంది, గాలి తోలుతుంది అనమాట విపరీతంగా. ఎండ వస్తుంది, మళ్ళీ మబ్బులు వస్తుంది, మళ్ళీ ఎండ వస్తుంది, ఇలా ఉన్నింది. గంట సేపు కూర్చుందామన్నా 2 hours కూర్చున్నా. 2 hours కూర్చుంటే కానీ అవి ఎండలేదు.
సో బాగా చలేసేసింది. ఇంకా కాసేపు ఎండలో కూర్చోవడం, కాసేపు అట్లా నీడలో కూర్చోవడం, అట్లా కూర్చొని కాసేపు మూవీ ఏదో పెట్టుకొని చూసాను. ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటే చూసాను. అయినా కూడా మైండ్ ఎక్కడెక్కడో వెళ్తుందనమాట ఆలోచనలు. సో ఆటోమేటిక్గా ఏం చేస్తున్నా కూడా ఒక్క క్షణం అట్లా మైండ్ మారిపోతూ డైవర్ట్ అయిపోయి ఏదో ఒక డిప్రెషన్లోకి వెళ్ళినట్టు ఆలోచనలోకి వెళ్ళిపోవడం అట్లా అయిపోతూ ఉన్నింది. సో కూర్చొని ఏదో ఒకటి మొబైల్లో అట్లా చూసుకుంటూ ఇంకా ఉన్నానన్నమాట. మళ్ళీ ఒక 2 అవర్స్ ఉన్నాను. తర్వాత కిందికి వచ్చేసాను. బాగా ఎండ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా వాటన్నిటిని పక్కన పెట్టేసి, ఎండలో ఉన్నాను కదా ఇంతసేపు, సో వాటిని పక్కన పెట్టేసి కాసేపు పడుకునేసానండి. ఒక 2 గంటలకో 2:30కో దిగానమాట కిందకి, పడుకునేసాను. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయితే మా వారు స్నాక్స్ అవి తీసుకొచ్చారనమాట. అంటే పిల్లలకి స్నాక్స్ ఇచ్చి పంపించాలి కదా స్కూల్కి, వాటి కోసం ఇంకా ఏం లేవు ఇంట్లో అని చెప్పేసి తీసుకురమ్మన్నాను. సరే ఇంకా ఆయన అయితే ఒక 4-5 రకాలు తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారనమాట. వచ్చి వాళ్ళు ఇంకా కావాల్సినవన్నీ తిన్నారు. మిగతా అన్నీ కూడా ఈ కవర్లో పెట్టేశానమాట. ఇవైతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవి పల్లీలు బెల్లం వేసి చేస్తారు కదా చక్కీలు, అవి తర్వాత మురుకులు, ఇంకా కొబ్బరి బిస్కెట్స్ అనమాట. ఇవి బాగున్నాయి, కోకోనట్ బిస్కెట్స్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ఇవి తర్వాత కొన్ని చిప్స్, ఇంకా స్వీట్ బెంగాలీ స్వీట్ నా కోసం తెచ్చారులేండి. ఇంకా స్వీట్ బ్రెడ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా వాటిని నచ్చినవి మేము తిన్నాము, పిల్లలు తిన్నారు. దాని తర్వాత అయితే ఇంకా అన్నీ పక్కన ఎత్తి పెట్టేసి ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకున్న ఆ రోజు. ఇది మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు వచ్చేసరికి ఇంక నేను నిన్న వేసిన బట్టలన్నీ ఉంటే అవన్నీ కూడా మడిచి ఎత్తి పెడుతూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ మడిచి ఎత్తి పెట్టేసిన తర్వాత ఒక నెల ముందు ఐరన్కి పెట్టున్నాను అనమాట. అవన్నీ కూడా రోజు రోజుకి 2 బ్యాగులు అయి ఉన్నాయి. ఆ 2 బ్యాగుల బట్టలు అయితే ఐరన్కి 3 డేస్ ముందు ఇచ్చాము. అవి ఈరోజు తీసుకొచ్చారు ఆయన. ఇంకా అవన్నీ కూడా సర్ది పెట్టాలి. ఇట్లాంటి పనులు ఉన్నాయన్నమాట. ఇంకా విషయానికి వస్తే నిన్నటి వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశానండి. అంటే మీకు రాంగ్గా చెప్పాను. అదేంటంటే 11వ తేదీ శుక్రవారం అని చెప్పాను, 11వ తేదీ గురువారం అనమాట. సో మైండ్ దొబ్బింది కదా ఈ మధ్య, దానివల్ల నాకు సరిగా గుర్తుండక అట్లా చెప్పేశాను. 11వ తేదీ గురువారం రోజుటికి నాకు 3 డేస్ ఉండే పీరియడ్స్ ఉండి, సో ఆ 3 డేస్లో స్నానం చేసుకొని ఇంకా నేను ఇంట్లో నిన్న పెట్టాను కదా వీడియో, అది 3 డేస్ వీడియో అనమాట. ఇంకా తర్వాత శుక్రవారం 12వ తేదీ శుక్రవారం నైట్ మా అన్న ఇట్లా అయిపోయారు. బట్ మాకు తెలియదు అనమాట ఎవరికి. ఆ మరుసటి రోజు అంటే శనివారం రోజు మార్నింగ్ 9:30, 10 తెలిసింది. ఆ రోజుకి నాకు 5th డే అనమాట. అది నాకు గుర్తుంది కానీ నిన్న వీడియోలో చెప్పేటప్పుడు నాకు మర్చిపోయాను. సో ఒకరు మాత్రం అది గమనించి 11వ తేదీ థర్స్డే అండి, ఫ్రైడే కాదని పెట్టారు. సో అందుకే ఇంకా రాంగ్గా చెప్పాను కదా అని చెప్పేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఇంటిమేట్ చేద్దామని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి అంతేనండి, ఏది గుర్తుండి చావదు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను. అట్లని చెప్పి మరీ అంత కాదులేండి, నేను డేట్ మాత్రం మీకు రాంగ్ చెప్పేశాను అనమాట. సో నాకు ఇంక ఈరోజు క్లియర్గా చెప్పాలనిపించింది. సో అందుకే చెప్తున్నా. ఇంకా ఈ శారీ గురించి చాలామంది అడిగారు కదా, ఇది ట్రెండింగ్ శారీ కదండి, యాపిల్ గ్రీన్ శారీ అని చెప్పేసి చాలా ట్రెండింగ్లో ఉండే. ఈ మంత్ అంతా కూడా ఫుల్ ట్రెండింగ్లో నడిచింది ఈ శారీ అయితే. సో నేను ఇది తీసుకునేది బానుని 456 కలెక్షన్ అనే యూట్యూబ్ పేజ్ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. ఇది ప్రమోషన్ అయితే కాదు, నేను ఒక 1 మంత్ ముందు అనుకుంటా ఈ శారీ తీసుకున్న. వీడియోల కంటే రియల్గా చాలా బాగుంటుంది కలర్ అయితే. కాకపోతే ఒకసారి కట్టుకుంటే నెక్స్ట్ సెకండ్ టైంకి వాష్ చేయాల్సిందే అనమాట శారీని. కాంబినేషన్ అయితే బాగుంది. అండ్ నేను అరుణాచలం వెళ్ళాను కదా, ఆ రోజు కట్టుకున్నాను అనమాట. ఈ శారీ బాగుందని చెప్పేసి, అండ్ గుడికి వెళ్తున్నాం కదా, కొత్త శారీ కట్టుకుందాం అని చెప్పి ఇంకా ఆ శారీ ఫస్ట్ టైమే నేను బ్లౌజ్ స్టిచ్ చేయించింది ఫస్ట్ అరుణాచలం వెళ్ళినప్పుడే కట్టుకున్నాను. శారీ అయితే 799 ఏమో పడిందండి కాస్ట్. 699 799 గుర్తు రావట్లేదు. ఇంకట్లయితే 2 శారీస్ తీసుకున్నా. ఇదొకటి, ఇంకోటి ఆరెంజ్ కలరు వైకుంఠ ఏకాదశి రోజు కట్టుకొని ఉన్నాను కదా ఆ శారీ. ఈ 2 అయితే తీసుకొని ఉన్నాను వాళ్ళ దగ్గర. ఇప్పుడు కాదులేండి, దగ్గర దగ్గర 1 మంత్ పైన అయిపోయింది. అండ్ 1 మంత్ పైన అయింది. ఆ శారీస్ని స్టిచ్చింగ్కి ఇచ్చి కూడా నేను 10 డేస్ పైన అయిపోయింది. ఇంకా అవి తెచ్చిచ్చారు. దాని తర్వాత నేనైతే ఇంకా ఈ ఒకటి ఇప్పుడు కట్టుకున్న వైకుంఠ ఏకాదశి రోజు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నా. సో అవి 2 అనమాట. ఇంకా అన్నీ కూడా ఐరన్కి ఇచ్చేస్తున్నాను. ఐరన్ బట్టలు అన్నీ కూడా వచ్చాయి. ఇవి ఇప్పటి నుంచి వాడినవి కాదు, దగ్గర దగ్గర ఒక 1.5 మంత్ నుంచి వాడిన బట్టలు అనమాట. నేను డైలీ కూడా ఇవ్వడము, లేకపోతే 2 డేస్ వన్స్, వీక్లీ వన్స్ ఇవ్వడం అట్లా చెయ్యను. ఒక 1 మంత్కి అంటే మేము వాడే ప్రతిదీ కూడా ఐరన్ చెయ్యము. ఏవైతే ఐరన్ చేయాల్సి వస్తుందో ఖచ్చితంగా ఇవి ఐరన్ చెయ్యాలి అని ఏదైతే ఉంటుందో అలాంటివి మాత్రమే చేపిస్తాను. డైలీ వాడేవన్నీ కూడా ఐరన్ చేపించడము అట్లా ఏముండదన్నమాట. శారీస్ ఇలా ఏదన్నా ఎక్కువ ముడతలు వచ్చేస్తాయి అన్నవి,
తర్వాత కాటన్ శారీస్, ఇంకా మా వారి షర్ట్స్, ప్యాంట్స్ అంటే కొత్త బట్టలు ఉంటాయి కదా అలాంటివి, పిల్లలు ఏదన్నా హాఫ్ శారీస్, కాటన్ డ్రెస్సెస్ అవేమైనా టాప్స్ ఉంటే అలాంటివి, ఇవి మాత్రమే ఐరన్కి ఇస్తూ ఉంటాను. అవి మాత్రమే ఒక 2 బ్యాగులకి అయి ఉండే. సో ఎప్పుడు ఐరన్కి ఇచ్చినా కూడా మా వారు నన్ను ఎప్పుడు అరుస్తూనే ఉంటారనమాట, నీ శారీసే ఉంటాయి, ఇంకా మా బట్టల కంటే నీవే ఎక్కువ ఉంటాయి అంటూ ఉంటారు. నేను చీరలు ఎక్కువగా కడుతూ ఉంటాను కాబట్టి ఇంకా అవే ఉంటాయి, ఇంకేం చేయాలి చెప్పండి. సో డైలీ నాకు శారీస్ కట్టుకొని అలవాటు. యాక్చువల్లీ ఇంట్లో ఉంటే డ్రెస్సులు వేయాలనిపిస్తుంది కానీ అయినా కూడా నా మనసు ఎందుకో చీరల పైకే వెళ్తుంది. కానీ డ్రెస్సులు వేసుకుంటే కొంచెం మనం ఏజ్ తక్కువగా కూడా తెలుస్తాము. ఏజ్ అంటే నాకేం పెద్ద అయిపోలేదులేండి, ఒక 40 ఏండ్లు, 32 ఇయర్సే నాకు. అయినా డ్రెస్సులు వేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు మెయిన్గా డ్రెస్సెస్ ఏమంటే కింద వరకు ఉండాలన్నమాట. మనకి టాప్స్ అంటే టైట్గాను లేకపోతే పైకి మోకాల పైకి టాప్స్ ఇలా నచ్చదు. కట్ టాప్స్ నచ్చదు అనమాట నాకు. సైడ్స్ కట్ ఉంటుంది కదా అవి నచ్చవు. గోల్ ఉండేలాగా అంబ్రెల్లా కట్ కానీ లేకపోతే లాంగ్ టాప్స్ వస్తాయి కదా అలాంటివి కానీ ఇప్పుడు నేను వేసుకున్న లాంటివి కానీ ఇష్టం నాకు. ఇలాంటివి అయితేనే పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇంకా తీసుకుంటే కూడా కొంచెం లాంగ్ టాప్స్ ఇలాంటివి, కొంచెం స్లీవ్స్ కూడా 3/4 ఉండేటివి లేకపోతే ఫుల్ స్లీవ్ ఉండేవి, ఇలాంటి డ్రెస్సెస్ కొనుక్కుందామని అయితే అనుకుంటున్నా. మనకి ఏవి సెట్ అవుతుందో అది వేసుకుంటేనే బాగుంటుంది. అట్లా కాకుండా ఏవి పడితే అవి వేసుకున్నాం అనుకోండి అంత లుక్ ఉండదు. మెయిన్గా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి కొంచెం డీసెంట్గా ఉండాలంటే కొంచెం లాంగ్ టాప్స్ ఇలాంటివి వేసుకోవాలన్నమాట. ఇంకా బట్టలన్నీ కూడా మడిచిపెట్టేశాను, ఐరన్ బట్టలు కూడా ఎత్తి పెట్టేశాను. దాని తర్వాత అయితే ఇంకా ధనియాలు అవి మసాలా వేయించేద్దాము. ఇంకా మా వారైతే మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి మెషిన్కి అయితే వేసుకొచ్చేస్తారు. ధనియాల పొడి రెడీ చేసుకోవాలి, అంటే మసాలా కావాల్సినవన్నీ కూడాను ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా దోశకు కూడా పిండి అంటే బియ్యం నానబెట్టాను అనమాట. ఇంక ఈ రెండు కూడా వేసుకొచ్చేస్తారు ఒకసారిగా తీసుకెళ్ళి. సో నేను మసాలా ఆల్రెడీ నేను ధనియాల పొడికి ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తాను, ఏమేమి వేస్తానని చెప్పేసి అయితే ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఒక 2 months బ్యాక్ చేశాను అనుకుంటా. సో చూడండి, వాళ్ళైతే చూడండి, నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలా చేసుకుంటే మనకి అన్నిటిలోకి, సాంబార్లోకి, నాన్ వెజ్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అట్లా ధనియాలు సపరేట్గా కొంచెం వేడి చేసి పక్కన పెట్టాను. ఇంకా దానికి సంబంధించిన మసాలా అంతా కూడా పక్కన వేసి పెట్టాను చల్లారాలని చెప్పి. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి, దోశ పిండికి సంబంధించి బియ్యం కూడా నానబెట్టాను. మీలో చాలామంది అడిగారు నన్ను ఇడ్లీ పిండి ఎలా చేస్తారో మాకు చూపించండి, మీరు దోశకి ఇడ్లీకి ఒకే పిండి వాడతారు కదా అని. సో రేపైతే మీతో షేర్ చేసుకుంటానండి. రేపటి వీడియోలో నేను ఎంత క్వాంటిటీతో బియ్యం వేస్తాను, ఏమేం వేస్తాను, అలాగే ఇడ్లీకి దోశకి ఒకే పిండి నేను ఎలా చేస్తానని చెప్పేసి రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, చాలామంది అడిగిన వీడియో అనమాట అది. సో నేనైతే ఇంక ఇక్కడ 2 పనులు చేసేసాను అనమాట. ఇంకా దాని తర్వాత అయితే చింతపండు కూడా డబ్బాలో ఖాళీ అయిపోయింది. నాకు మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే మేము సంవత్సరానికి ఒకసారి అయితే డబ్బులు ఇచ్చి ఊర్లో చింతకాయ అమ్ముతూ ఉంటారు కదా, సో అలాంటి చోట కానీ లేకపోతే మా అత్తయ్య అప్పుడప్పుడు తెచ్చి కొట్టి పెడుతూ ఉంటారనమాట. సో అవి కానీ లేదంటే కొనుక్కోవాలంటే మేమంతా డబ్బులు ఇచ్చి అయితే చింతపండు ఒక 10 కిలోలు అట్లా 10 కేజీలు 20 కేజీలు కొని పెట్టేసుకుంటాము. దగ్గర దగ్గర మనకి ఇప్పుడు ఈ సీజన్లో తీసేసుకున్నామంటే నెక్స్ట్ సీజన్ వచ్చేంత వరకు కూడా మనకి చింతపండు అనేది కొనే పని లేకుండా అయితే మా అత్తయ్య కొని అక్కడే పెట్టుకుంటారు. మాకు ఊరికి వెళ్ళినప్పుడు అయిపోయినప్పుడు కొంచెం కొంచెం ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అట్లా నేను తెచ్చుకున్న దాన్ని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. చింతపండు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ తొందరగా పాడవకుండా ఉంటుంది, బూజు పట్టకుండా ఉంటుంది. సో ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి. అండ్ మనకి ఎంత కావాలో అంత తీసి డబ్బాలో వేసేసుకొని మిగతా మొత్తం కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే నల్లగా అవ్వకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా, పాడవకుండా ఉంటుంది. సో నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఫ్రెష్గా కొట్టిన చింతపండు మాదిరి ఉందన్నమాట ఇది. సో ఇలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. అండ్ ఇంకా చింతపండు మనకి ఎంత కావాలో అంత తీసి డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఇందులోకి కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని ఈ విధంగా చల్లేసుకొని వేసుకున్నామంటే పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా ఒక పిడికడంత కల్లుప్పు కూడా వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు. సో మిగిలిన చింతపండు అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. సంవత్సరం అంతా కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా, పాడవకుండా ఉంటుంది. సో చూసారు కదండి, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.